అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. రామాయణంలోని అయోధ్యకాండలోని తరువాయి కథ. ఆ భార్యాభర్తల సంభాషణ అంతా వింటూ ఉండిన లక్ష్మణుడు, అన్నా, నీవు అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నట్లయితే నేను కూడా వస్తున్నాను అన్నాడు. ఇందుకు రాముడు సమ్మతించక, నీవు నేను కూడా వెళ్ళిపోతే మన తల్లులు కౌసల్య సుమిత్రలు బొత్తిగా దిక్కులేని వాళ్ళవుతారు. వాళ్ళని కనిపెట్టుకొని ఉండు అన్నాడు. లక్ష్మణుడు ఒప్పుకోలేదు. నేను రాత్రి పగలు నీకు కావలసిన పనులన్నీ చేస్తాను. నేను నీ వెంట వచ్చి తీరాలి అన్నాడు. రాముడు సంతోషించి సరేనన్నాడు. వశిష్ఠుడి వద్ద ఉండే దివ్యాయుధాలు తీసుకురమ్మని లక్ష్మణుణ్ణి పంపాడు. వాటిలో అక్షయ తూణీరాలు, భయంకరాకారాలు గల ధనస్సులు, దుర్భేద్యమైన కవచాలు, బంగారు పూతగల 2 కత్తులు ఉన్నాయి. లక్ష్మణుడు వెళ్ళి తాను అడవికి పోతున్న సంగతి తన మిత్రులందరికీ చెప్పి వశిష్ఠుడి వద్దనున్న ఆయుధాలు తెచ్చాడు. తరువాత రాముడు యాత్రాదానాలు చేశాడు. వశిష్ఠుడి కొడుకైన సుయుగ్నుణ్ణి పిలిపించి ఆయన భార్యకు సీత చేత ఆమె నగలు, మంచము, పరుపులు దానం చేయించి తాను శత్రుంజయమనే ఏనుగును అనేక ఇతర ఏనుగులను ఇచ్చి పంపాడు. అగస్త్య కౌశికులనే బ్రాహ్మణులకు కౌసల్యను ఆశ్రయించుకొని ఉన్న ఒక వృద్ధ వేద పండితుడికి, దశరథుడికి ఇష్టుడైన చిత్రరథుడనే సారథికి, బ్రహ్మచారులకు అంతులేని గోవులు, బంగారము, మనులు, బట్టలు దానం చేశాడు. అయోధ్యకు సమీపంగా అరణ్యంలో ఒక ముసలి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు త్రిజటుడు. ఆయనకు గంపెడు పిల్లలు, పడుచు భార్య ఉన్నారు. ఆయన పరిగె ఏరుకొని కందమూలాలు తవ్వుకొని సంసారం నెట్టుకొస్తున్నాడు. రాముడు యాత్రాదానాలు చేస్తున్న మాట ఎలాగో తెలిసి త్రిజటుడు చిరిగిన పై బట్ట కప్పుకొని రాముడి వద్దకు వచ్చి, రాజపుత్ర, నేను పేదవాణ్ణి, చాలా మంది బిడ్డలు కలవాణ్ణి, ఇంతకాలంగా పరిగి ఏరుకు బతుకుతున్నా, కాస్త నన్ను కూడా కటాక్షించు అన్నాడు. రాముడు ఆయనతో నవ్వులాటకు, అయ్యా, నీవు నీ బలం కొద్దీ కర్ర విసురు, అది ఎంత దూరాన పడుతుందో అంత బారున గోవులనిస్తాను అన్నాడు. ముసలి త్రిజటుడు నడుం బిగించి ఒక కర్ర తీసుకొని గిరగిరా తిప్పి విసిరేసరికి అది సరయూ నది అవతలి గట్టున వెళ్ళి పడింది. రాముడు త్రిజటుణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకొని, అయ్యా, నవ్వులాట కన్నాను, కోప్పడవద్దు, మీ తపశక్తి ఎంతో తెలుసుకుందామనిపించింది. అన్నమాట ప్రకారం గోవుల్నివ్వటమే కాక ఇంకేమన్నా కావాలన్నా ఇస్తాను అన్నాడు. త్రిజటుడు రాముణ్ణి దీవించి ఆవుల మందలను తోలుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా దానాలతో ఆబాల గోపాలాన్ని తృప్తిపరిచి రాముడు సీతా లక్ష్మణులతో తండ్రి నగరుకు బయలుదేరాడు. వారు ముగ్గురు వీధుల వెంబడి పోతుంటే మేడల మీద నుంచి, మిద్దెల మీద నుంచి చూసి పౌరులకు కడుపు మండిపోయింది. వాళ్ళు రకరకాలుగా తమలో తాము మాట్లాడుకున్నారు. చూడండర్రా, రాముడు కాలినడకన భార్యను, తమ్ముణ్ణి వెంట పెట్టుకొని ఎలా పోతున్నాడో. కాకపోయినా ఈ దశరథుడికి ఏదో దెయ్యం పట్టినట్టున్నది. ఎంత దుర్మార్గుడైనా కొడుకునైనా రాజైన వాడు అడవులకు పంపడు గదా. బంగారం లాంటి రాముణ్ణి అడవికి పంపిస్తున్నాడే. మనమందరము కుటుంబాలతో సహా రాముడి వెంట పోతే రోగం వదిలిపోతుంది. పౌరులు గట్టిగా అనుకునే ఈ మాటలన్నీ వింటూ సీతారామ లక్ష్మణులు దశరథుడి నగరు చేరి సుమంత్రుడి ద్వారా తాము ఆయన్ను చూడవచ్చినట్టు రాజుకు కబురు చేశారు. దశరథుడు సీతారామ లక్ష్మణులను పిలుచుకురమ్మని సుమంత్రుడితో అన్నాడు. చేతులు జోడించి వచ్చే రాముడు కనపడగానే దశరథుడు, ఆయన అంతఃపుర స్త్రీలు లేచి నిలబడ్డారు. దశరథుడు రాముడికి ఎదురుపోబోయి మధ్యదారిలోనే పడిపోయాడు. ఆయనను ఎత్తి పాన్పుపై పడుకోబెట్టారు. స్పృహ వచ్చి దశరథుడు కళ్ళు తెరవగానే రాముడు, మహారాజా, నేను దండకారణ్యానికి పోతున్నాను. మీరు ప్రభువు గనుక మీ అనుమతి కోసం వచ్చాను. నేనెంత చెప్పినా వినక సీతాలక్ష్మణులు నా వెంట బయలుదేరారు. వారి వనవాసానికి కూడా అనుమతినివ్వండి అన్నాడు.
దశరథుడు రాముడితో, నాయనా రామ, కైకేయికి వరమిచ్చి నేను మోసపోయాను. నీవు నా ఆనతి అతిక్రమించి పట్టాభిషేకం చేసుకో అన్నాడు. మీరు అసత్యదోషం కట్టుకోకండి. అడవికి పోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. 14 ఏళ్ళు సుఖంగా వనవాసం చేసి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తాము అన్నాడు రాముడు. మీరు ఇవాళే వెళ్ళాలని ఏమిటి? ఈ రాత్రికి ఇక్కడ ఉండి నా వల్ల మీకు కావలసినవన్నీ పొంది ఈ ఒక్క రాత్రి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టి రేపు ఉదయం అరణ్యానికి బయలుదేరవచ్చు అన్నాడు దశరథుడు. తండ్రి, మా కోరికలన్నీ మీరు తీర్చినట్టే భావించి మమ్మల్ని వెళ్ళనివ్వండి. మాకు మీ ఆశీర్వాదం ఇచ్చి సంతోషంగా పంపండి. అరణ్యంలో మాకేమీ కష్టాలుండవు. అనేక పర్వతాలు, సరస్సులు, నదులు, వింతలు చూస్తాం అన్నాడు రాముడు. రాముడు అడవికి పోతున్నందుకు దశరథుడు పొందే సంతాపం చూసి సుమంత్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చిన వాడై కళ్ళ నిప్పులు రాలుస్తూ పళ్ళు పటపటా కొరుకుతూ కైకేయితో, దుష్టురాల, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే మహారాజుకు ఇంత శోకం తెచ్చిపెట్టావే, నీవింకేమీ చేయలేవు. నీ వాలకం చూస్తే భర్తను చంపుకు తినేదానిలాగాను వంశనాశనం కలిగించేదానివిగాను కనిపిస్తున్నావు. అందరిలోకి పెద్ద కొడుకైన రాముడు పట్టాభిషేకం చేసుకోవడానికి నీ అభ్యంతరం ఏమిటి? భరతుడు రాజ్యం చేస్తే మేమంతా ఇక్కడ ఉంటామనుకుంటున్నావా? అయోధ్యలో ఒక్క బ్రాహ్మణుడు ఉంటాడా? ఎందుకు చేస్తున్నావి పాడు పని? మొత్తానికి ఆ తల్లి కూతురు అనిపించుకున్నావు. నీ తండ్రి అయిన అశ్వపతికి ఒక మునీశ్వరుడు ఒక అపూర్వమైన శక్తి ఇచ్చాడు. దానితో ఆయన పశుపక్ష్యాదుల భాషలన్నీ నేర్చుకున్నాడు. ఒకనాడాయన మంచం మీద పడుకొని ఉండగా జృంభమనే ఒక చీమ ఏదో అనేసరికి ఆయన పకపక నవ్వాడు. అది చూసి మీ అమ్మ ఎందుకు నవ్వావో చెప్పు అన్నది. ఎందుకు నవ్వానో చెబితే నేను చచ్చిపోతానన్నాడు మీ తండ్రి. నువ్వు చస్తావో బ్రతుకుతావో నాకు తెలీదు. నన్ను చూసి నవ్వలేదని నాకేమిటి నమ్మకం? అందుచేత నవ్విన కారణం చెప్పవలసిందేనన్నది మీ అమ్మ. అప్పుడు మీ నాన్న తనకు వరమిచ్చిన ముని దగ్గరకు పోయి ఆయన సలహా అడిగాడు. నీ భార్య చచ్చి గీబెట్టినా చెప్పకు అన్నాడు ముని. అప్పుడు మీ నాన్న మీ అమ్మను వెళ్ళగొట్టి సుఖంగా ఉన్నాడు. నీ ధోరణి కూడా అలాగే ఉంది. తండ్రిని విడిచి రాముడు అడవికి వెళ్ళాడో గొప్ప ఆపద కలిగి తీరుతుంది. అందుచేత నీ వక్రబుద్ధి మాని రాముడి పట్టాభిషేకానికి ఒప్పుకో అని హితవు చెప్పాడు. ఆ మాటలకు కైక సిగ్గుపడలేదు సరికదా, చలించను కూడా లేదు. దశరథుడు మాత్రం సుమంత్రుడితో రాముడి వెంట అడవికి చతురంగ బలాలను, విశేషమైన ధనాన్ని, అందగత్తెలైన స్త్రీలను, సంబరాలతో వర్తకులను పంపించు. బళ్ళు కూడా వెంట ఇచ్చి పంపించు. రాముడికి రాజ్యం లేదన్న లోభం తెలియకుండా చూడు అన్నాడు. సుమంత్రుడి శాపనార్థాలకు చెలించని కైకేయి ఈ మాటలు విని తెల్లపోయి బెదిరి గొంతు అర్చుకుపోయి, మహారాజా, అయోధ్యను పాడుబెట్టి అందరూ వెళ్ళిపోతే భరతుడు పాలించడు అన్నది. ఓసి దుర్మార్గురాల, నా మీద మొయ్యరానంత బరువు వేసింది చాలిక. ఈ కొరడా దెబ్బలు కూడా ఏమిటి? ఇదంతా ఈ వరాలలోనే చేర్చి అడగకపోయావా అన్నాడు దశరథుడు కోపంగా. కైకేయి అంతకన్నా హెచ్చు కోపంతో, అది వేరే అడగాలా ఏమిటి? అరణ్యానికి పొమ్మంటే అన్నీ విడిచిపెట్టిపోవడం కాదా? మీ పూర్వీకుడు సగరు చక్రవర్తి తన పెద్ద కొడుకైన అసమంజుణ్ణి వెళ్ళగొట్టినప్పుడు వాడి వెనకగా సైన్యాన్ని పంపాడా అని అడిగింది. ఆ మాటలు విని సిద్ధార్థుడనే మంత్రి, అమ్మా, అసమంజుడి మాట ఇక్కడ దేనికి? వాడు పరమ దృష్టుడు. వాడు వీధుల్లో ఆడుకునే పిల్లలను తీసుకుపోయి సరయూ నదిలో పడేసి వాళ్ళు ఎలా చేస్తారో చూసి ఆనందించే పాపాత్ముడు. అందుచేత పౌరులు కడుపు మంటతో రాజు వద్దకు వెళ్ళి, అయ్యా, తమరు అసమంజుణ్ణి వెళ్ళగొడతారా? మమ్మల్ని దేశం విడిచి వెళ్ళి పొమ్మంటారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి అని అడగగా నగర మహారాజు
జనద్రోహి అయిన తన కొడుకును, వాడి భార్యను, వాడి పరివారాన్ని వెళ్ళగొట్టి వాణ్ణి తిరిగి రాజ్యంలో అడుగుపెట్టనివ్వవద్దని కట్టుదిట్టం చేశాడు. జనద్రోహి అసమంజుడికి జనప్రియుడైన రాముడికి సాపత్యం చెప్పావే అన్నాడు. ఈ మాటలకు కైక చెలించకపోవడం చూసి దశరథుడు, ఓ పాపాత్మురాల, నిన్ను చూస్తే నీకు హితం తలకెక్కేటట్టు లేదు. నేను కూడా రాముడి వెంట అడవికి పోతాను. నీవు నీ భరతుడు సుఖంగా రాజ్యమేలండి అన్నాడు. ఈ సంభాషణ అంతా వింటున్న రాముడు తండ్రితో, మహారాజా, అన్ని సుఖాలు విడిచి అడవిలో కందమూలాలు తినబోయే నా వెంట సేన కూడా దేనికి? ఏనుగును దానం చేసి కట్టుతాడు దగ్గర లోపించే బత్తది మానండి. మాకు నారబట్టలు, దుంపలు తవ్వుకునే పరికరాలు, ఒక బుట్ట ఇప్పించండి చాలు అన్నాడు. మానాభిమానాలు విడిచిపెట్టిన కైకేయి, ఇదిగో నారబట్టలు తెస్తున్నాను అంటూ తెచ్చింది. రామలక్ష్మణులు తమ మేలి వస్త్రాలు విప్పేసి తండ్రి ఎదుటనే నారబట్టలు ధరించారు. సీతకు మాత్రం అవి ఎలా కట్టుకోవాలో తెలియక రాముడి కేసి చూసింది. తరువాత ఒక బట్ట మెడకు చుట్టుకొని మరొకటి చేత పట్టుకొని సిగ్గుతో తల వంచి నిలబడింది. అప్పుడు రాముడు చప్పున ఆమె వద్దకు వెళ్ళి ఆమె చేతిలో ఉన్న నార చీర తీసుకొని ఆమె కట్టుకొని ఉన్న పట్టు చీర పైన దానిని చుట్టాడు. అది చూసి దశరథుడి భార్యలు కన్నీరు కారుస్తూ, నాయనా, నీవు నీ తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళదలిచావు, వద్దన్నా మానవు, కాని సీతను కూడా ఎందుకు తీసుకుపోతావు? ఆమెకు వనవాసం చెయ్యలేదు. మా వద్ద విడిచిపెట్టి వెళ్ళు నాయనా, నీకు బదులుగా ఆమెను చూసుకుంటూ ఉంటాం అన్నారు. ఈ లోపల వశిష్ఠుడు సీతకు నారచీరలు ఇస్తున్న కైకేయితో, గుణహీనురాల, నీ సాహసానికి అంతు లేకుండా ఉన్నదే. సీత అడవికి వెళ్ళవలసిన అవసరం ఏమున్నది? రాముడి కోసం సిద్ధం చేసిన పట్టాభిషేకం ఆమెకు జరిపి రాజ్యం పాలించేటట్టు చెయ్యవచ్చు. తెలుసా, సీత ఈ నారచీరలు కట్టవలసిన అవసరం లేదు సరికదా. ఆమె తన వెంట వాహనాలు, వస్తువులు, బట్టలు, పరిచారికలు సమస్తము తీసుకుపోవచ్చును. భరతుడు సంతోషిస్తాడని నీవు చేసిన ఈ దుర్మార్గం అతనికి ఏ మాత్రమూ రుచించదు. అతను దశరథుడి కొడుకే అయితే తన తండ్రి వ్యధకు కారణమైన రామ వనవాసానికి ఎంత మాత్రమూ సమ్మతించడు అన్నాడు. చుట్టూ ఉన్నవారు చీచీ అనుకోవడం దశరథుడు విన్నాడు. ఆయన సీతను చూసి, సుకుమారి, చిన్నపిల్ల, ఆ సీత మునిపత్నిలాగా నారచీర కట్టి ఎలా వెలవెలబోతున్నదో చూడండి. ఆమె నారచీరలు కట్టడానికి వీల్లేదు అన్నాడు. రాముడు బయలుదేరే ప్రయత్నంలో తండ్రికి అప్పగింతలు చెప్పి తన తల్లి అయిన కౌసల్యను కాపాడమని కోరాడు. దశరథుడు సుమంత్రుడితో, మంచి గుర్రాలను పూంచిన మేలైన రథంలో వీళ్ళనెక్కించి నగరం బయట అరణ్యంలో విడిచిపెట్టిరా అన్నాడు. ధనాధికారిని పిలిచి 14 ఏళ్ల పాటు సీతకు సరిపోయే మేలైన చీరలు, నగలు తీసుకురా అని ఆజ్ఞాపించాడు. సీత పెళ్లికి పోతున్న దానిలాగా వికసించిన ముఖంతో తన కోసం తెచ్చిన నగలు పెట్టుకుంటుంటే కౌసల్య ఆమెను 2 చేతుల ఆలింగనం చేసుకొని, సీత, నీ భర్త పేదవాడైపోయినాడని వనవాస కాలంలో అశ్రద్ధగా చూడకమ్మా అంటూ నీతి బోధ చేసింది. రాముడు తల్లి తండ్రులకు ప్రదక్షిణ నమస్కారం చేసి తల్లితో, అమ్మ, దిగులు పడక తండ్రి గారిని కనిపెట్టుకొని ఉండు. 14 ఏళ్లంటే ఎంత? కళ్ళు మూసి తెరిచేసరికి గడిచిపోతాయి అన్నాడు. లక్ష్మణుడు కూడా తల్లి తండ్రులకు మొక్కి తన తల్లి అయిన సుమిత్ర వద్ద సెలవు తీసుకున్నాడు. ఆమె, లక్ష్మణ, ఇక నీకు రాముడే తండ్రి, సీతే తల్లి, అరణ్యమే అయోధ్య. అన్నను ఆపద రాకుండా చూసుకోనాయనా అని చెప్పింది. ముగ్గురు బయటకు వచ్చారు. పెళ్లి కూతురులాగా అలంకరించుకున్న సీత తాను వనవాసం వెళ్తున్నాననే చింత కొంచెమైనా లేకుండా ముందుగా రథమెక్కి కూర్చున్నది.
తరువాత రామలక్ష్మణులెక్కి కూర్చున్నారు. సుమంత్రుడు రథంలో సీతకు దశరథుడిచ్చిన వస్త్రాభరణాలు, ఆయుధాలు, కవచాలు, చిన్న గుణపము, బుట్ట ఉంచాడు. రథం కదిలింది.